మీరు టెక్నికల్లీ స్ట్రాంగ్‌గా ఉన్నారు. కరెక్ట్‌గా పనిచేశారు. మిస్టేక్స్ ఏం చేయలేదు. కానీ ప్రమోషన్ వచ్చింది మాత్రం మీ కొలీగ్‌కి. ఎందుకు? లేదా ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? నేను రోజు లేట్‌గా వర్క్‌లో ఉంటున్నాను. వీకెండ్స్ కూడా వర్క్ చేస్తున్నాను. కానీ నా ఎఫర్ట్‌ని ఎవ్వరూ నోటీస్ చేయడం లేదు. ఇవన్నీ రియల్ సిట్యుయేషన్స్. ఇవి మనలో చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో మన వర్క్ లైఫ్ గురించి ఎవ్వరూ డైరెక్ట్‌గా చెప్పని 4 బ్రూటల్ ట్రూత్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ షుగర్ కోటింగ్ లేకుండా, మోటివేషన్ స్పీచ్ లాగా కాకుండా ప్యూర్ రియాలిటీలో మాట్లాడుకుందాం. కొన్ని పాయింట్స్ వినడానికి మీరు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వచ్చు. కానీ ఇవి తెలుసుకోవడం వల్ల మీ కెరీర్‌లో చాలా యూస్‌ఫుల్ అవుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రూత్ 1. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టెక్నికల్ స్కిల్స్. ఆఫీస్‌లో రవి అండ్ తరుణ్ అనే ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. రవి టెక్నికల్లీ యావరేజ్. కోడ్ రాయడం సరిగ్గా రాదు. కానీ మాటల మాంత్రికుడు. మేనేజర్తో ఎలా మాట్లాడాలో తెలుసు. ప్రాబ్లం వస్తే తన మీదకి రాకుండా స్కిల్ఫుల్గా డైవర్ట్ చేయగలడు. క్రెడిట్ తీసుకోవడం తెలుసు. కంటెంట్ తక్కువ ఉన్న ప్రజెంటేషన్లో కాన్ఫిడెంట్గా మాట్లాడగలడు. ఇంకోవైపు తరుణ్ టెక్నికల్లీ బ్రిలియంట్. తన కోడింగ్ని చూస్తే ఈవెన్ సీనియర్స్ కూడా ఇంప్రెస్ అవుతారు. కానీ మీటింగ్లో మాట్లాడాడు. మిస్టేక్ తనది కాకపోయినా డిఫెండ్ చేసుకోలేడు. తన వర్క్ని ప్రాపర్గా చూపించుకోలేడు. మేనేజర్కి ఒక్కోసారి తరుణ్ ఉన్నాడో లేడో అనే డౌట్ కూడా వస్తుంది. 6 months తర్వాత ప్రమోషన్ ఎవరికి వస్తుంది? ఆబ్వియస్లీ రవికే. తరుణ్ లాంటి హార్డ్ వర్కర్స్, రవి లాంటి వాళ్ళు ఈజీగా ప్రమోషన్స్ కొట్టేస్తుంటే ఫ్రస్ట్రేట్ అవ్వడం తప్ప ఏం చేయలేరు. ఇది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ సిస్టమ్ ఇలాగే వర్క్ అవుతుంది. లైఫ్లో 80% ఆఫ్ ది సక్సెస్ మీరు పీపుల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. టెక్నికల్ స్కిల్స్ మీకు జాబ్ ఇస్తే, కమ్యూనికేషన్ స్కిల్స్ మీ కెరియర్ని ఇస్తాయి. ఇవి రెండు వేరు. ప్రాక్టికల్గా చేయవలసింది ఏంటంటే మీ వర్క్ని మీరు చూపించుకోగలగాలి. వీక్లీ అప్డేట్స్ పంపండి. మీటింగ్స్లో మాట్లాడండి. తప్పైనా సరే. సైలెన్స్ని అందరు అగ్రిమెంట్గా అర్థం చేసుకుంటారు, కాంపిటెంట్గా కాదు. టెక్నికల్ స్కిల్ మీ ఫౌండేషన్, కానీ కమ్యూనికేషన్ స్కిల్ మీ ల్యాడర్. రెండూ లేకుండా పైకి ఎదగడం అనేది పాసిబుల్ అవ్వదు. ఇప్పటి నుండి రోజుకి ఒక్కసారైనా మీ వర్క్ గురించి మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. ట్రూత్ 2. కంపెనీస్ రన్ ఆన్ బిజినెస్ ప్రయారిటీస్, నాట్ ఎమోషన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు, కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్. మీరు ఒక కంపెనీలో 5 yearsగా కష్టపడి పని చేస్తున్నారనుకోండి. లోయల్గా ఉంటున్నారు. ఈవెన్ సండేస్ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ కంపెనీ నన్ను ఎప్పుడూ టర్మినేట్ చేయదని అనుకుంటున్నారు. కానీ ఒకరోజు మీకు సడన్గా హెచ్ఆర్ నుంచి కాల్ చేసి వీఆర్ రీస్ట్రక్చరింగ్ ద కంపెనీ, యువర్ రోల్ ఈజ్ ఇంపాక్టెడ్ అని చెప్తే మీ పరిస్థితి ఏంటి? మీరు కంపెనీని నమ్ముతారు, కానీ కంపెనీస్ మిమ్మల్ని ఎప్పుడూ ఒక అసెట్ లాగానే చూస్తాయి. బిజినెస్లో లాస్ వస్తే మీ లాయల్టీ గురించి పెద్దగా పట్టించుకోరు. కంపెనీస్ మనల్ని యూటిలైజ్ చేసుకొని మనకు శాలరీస్ ఇస్తాయి కదా, అందులో తప్పేముంది అని అంటారా? ఎస్, అదేమీ రాంగ్ కాదు. అది ఒక బిజినెస్ మోడల్. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు కంఫర్ట్ జోన్లో పడిపోయి మీ గ్రోత్ గురించి ఆలోచించకపోవడం మీదే తప్పు. మీరు వర్క్ చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ నుంచి కొత్త విషయాలు నేర్చుకోండి. ఒక ఎక్సెల్ షీట్ని మెయింటైన్ చేయండి. ఈ నెల నేను ఏం నేర్చుకున్నాను, ఏ స్కిల్స్ డెవలప్ అయ్యాయి, ఇవి ఫ్యూచర్ ఇంటర్వ్యూస్కి నాకు యూజ్ అవుతాయా లేదా అని హానెస్ట్గా రాయండి. 3 years కష్టపడి వర్క్ చేశాక కూడా మీకు సాటిస్ఫైడ్ హైక్ రాకపోతే గిల్ట్ లేకుండా ఆప్షన్స్ చూసుకోండి. మీ గ్రోత్ గురించి మీరు కాకుండా ఇంకెవరు ఆలోచిస్తారు? రాత్రి నిద్ర లేపి అడిగినా ఇంటర్వ్యూ ఇవ్వగలననే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. అది మీ సెక్యూరిటీ. కంపెనీ ఇచ్చే సెక్యూరిటీ కంటే అది పవర్ఫుల్. లాయల్టీ మంచిది, కానీ బ్లైండ్ లాయల్టీ మీ కెరీర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. మీ గ్రోత్ మీ రెస్పాన్సిబిలిటీ, కంపెనీది కాదు. ఆల్వేస్ ప్రిపేర్డ్గా ఉండండి. ట్రూత్ 3. ఆల్వేస్ కీప్ యువర్ బౌండరీస్ అట్ వర్క్ ప్లేస్. ఆఫీస్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. అందరికీ ఎస్ చెప్పే పర్సన్కి ఎక్కువ వర్క్ వస్తుంది, తక్కువ రెస్పెక్ట్ వస్తుంది. ప్రియా అనే ఎంప్లాయీ ఉంది. ఎవరు అడిగినా హెల్ప్ చేస్తుంది, ఎక్స్ట్రా వర్క్ తీసుకుంటుంది, వీకెండ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మొదట్లో అందరూ ప్రియా చాలా హెల్ప్ఫుల్ అని ప్రేస్ చేశారు, కానీ 6 months తర్వాత ఆమె ఎగ్జాస్టెడ్ అయిపోయింది. ఆమె ఎక్స్ట్రా వర్క్ చేయడం అందరికీ నార్మల్ అయిపోయింది. ప్రియా నో చెప్పిన రోజు కొలీగ్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. మేనేజర్కి కూడా అర్థం కాలేదు. ఇంతకుముందు చేసేదిగా అని ఆశ్చర్యపోతాడు.
ప్రియా మిస్టేక్ ఏంటంటే తను ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది, తర్వాత దాన్ని బ్రేక్ చేయడం కష్టమైపోతుంది. నో చెప్పడం సెల్ఫిష్ కాదు, అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. మీ బౌండరీస్ సెట్ చేయకపోతే వేరే వాళ్ళు మీకోసం బౌండరీస్ సెట్ చేస్తారు. ఆ బౌండరీస్ మీకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాయి. ప్రాక్టికల్లీ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా వర్క్ వస్తే డైరెక్ట్లీ రిఫ్యూజ్ చేయకుండా, నాకు ఇప్పుడు ఈ డెడ్ లైన్ ఉంది, రేపు హెల్ప్ చేయగలనా అని అడగండి. సాఫ్ట్గా డెలివర్ చేసినట్లు ఉంటుంది, అలాగే మీ బౌండరీస్ గురించి చెప్పినట్లు కూడా ఉంటుంది. వర్క్ ఇంపార్టెంట్, కానీ మీ లైఫ్ కంటే ఇంపార్టెంట్ కాదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోండి. యువర్ ఫ్యామిలీ ఆల్సో డిజర్వ్స్ యువర్ అటెన్షన్. ట్రూత్ 4. ఇఫ్ కంపెనీస్ ఇట్ సెల్ఫ్ అలోకేట్ యూ లీవ్స్, దెన్ వై డోంట్ యూ యూటిలైజ్ దెమ్? మీకు ఒక ఇంట్రెస్టింగ్ సర్వే చెప్తా. ఇండియాలో చాలామంది ఎంప్లాయీస్ తమకు వచ్చే యాన్యువల్ లీవ్స్ని పూర్తిగా యూజ్ చేయరు. ఎందుకు? బాస్ ఏమనుకుంటాడు, టీంకి ఇబ్బంది అవుతుందేమో, నాకు అవసరం లేదనిపిస్తుంది. కానీ రియాలిటీ ఏంటంటే ఆ లీవ్స్ మీ శాలరీలో ఒక భాగం. కంపెనీనే మీకు వాటిని ఒక బెనిఫిట్ లాగా ఆఫర్ చేసింది. మీరు వాటిని వాడుకోకపోవడం అంటే మీ శాలరీలో ఒక పార్ట్ని మీరే వదిలేసుకుంటున్నారు. అంతేకాదు, కంటిన్యూస్లీ వర్క్ చేసే బ్రెయిన్ క్రియేటివ్గా థింక్ చేయలేదు. రెస్ట్ తీసుకుంటే బ్రెయిన్ బెటర్ డెసిషన్స్ తీసుకుంటుంది. దిస్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ బై సైన్స్. లీవ్స్ తీసుకోవడం అనేది తప్పేమి కాదు, అది మీ పర్ఫార్మెన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. కొన్ని వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ ఎంప్లాయీస్కి రెస్ట్ తీసుకోమని ఎంకరేజ్ చేస్తాయి. రెస్ట్ వల్ల ఎంప్లాయీ ప్రొడక్టివిటీ పెరుగుతుందని వాళ్ళకి తెలుసు. మీరు ప్రాక్టికల్లీ చేయవలసింది, మీరు ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవుతే ప్రాపర్గా ప్లాన్ చేసుకుని రెస్పాన్సిబుల్గా మీ వర్క్ హ్యాండ్ ఓవర్ చేసి గిల్ట్ లేకుండా డిస్కనెక్ట్ అవ్వండి. మీరు తిరిగి వచ్చినప్పుడు క్లారిటీతో వస్తారు. అది మీకు మంచిది, మీ వర్క్ కూడా మంచిది. ఆల్వేస్ అవైలబుల్ అనే ఇమేజ్ మీకు రెస్పెక్ట్ ఇవ్వదు. బౌండరీస్తో రెస్టెడ్గా షార్ప్గా పర్ఫామ్ చేయడం, అది మీకు రెస్పెక్ట్ తీసుకొస్తుంది. అవసరమైతే లీవ్స్ని యూజ్ చేసుకోండి, అవి లీగల్ అండ్ అవి కంపెనీనే మీకు ఇచ్చిన లీవ్స్. ఈ 4 ట్రూత్స్ గురించి ఒకసారి రీక్యాప్ చేద్దాం. టెక్నికల్ స్కిల్స్ ఒక్కటే ఉంటే సరిపోదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. 2 ఉంటేనే ఫాస్ట్గా గ్రో అవ్వగలం. కంపెనీస్ మీ కెరీర్ గురించి ఆలోచించవు, మీ కెరియర్ గురించి మీరే ఆలోచించుకోవాలి. ఆల్వేస్ ప్రిపేర్డ్గా ఉండండి. బౌండరీస్ లేకుండా రెస్పెక్ట్ రాదు. నో చెప్పడం నేర్చుకోండి, ప్రొఫెషనల్లీ, కామ్లీ అండ్ ప్రాపర్లీ. మీ లీవ్స్ మీవి, వాటిని వాడుకోవడం మీ రైట్, గిల్ట్ అవసరం లేదు. ఇవి అన్కంఫర్టబుల్ ట్రూత్స్. ఇవి తెలుసుకున్న పర్సన్కి అండ్ తెలుసుకోని పర్సన్కి, వీళ్ళిద్దరి కెరియర్స్లో 5 years తర్వాత చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఈ కార్పొరేట్ నిజాలు తెలియాలి. సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వారం ఇలాంటి రియల్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో మరో ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు స్టే షార్ప్ అండ్ స్టే స్మార్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.